వ్యావహారిక భాష గురించి ఉద్యమించి సాధించిన గిడుగు రామ్మూర్తి పంతులు గారి జన్మదినమైన ఆగస్టు 29వ తేదీని తెలుగు భాషా దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాం. బంగ్లాదేశ్ భాషా ఉద్యమానికి నివాళిగా ప్రపంచవ్యాప్తంగా భాషా సాంస్కృతిక జీవన వైవిధ్యాన్ని కాపాడుకునేందుకు 2000 సంవత్సరం నుంచి ప్రతి ఏటా ఫిబ్రవరి 21వ తేదీ యునెస్కో ప్రకటన మేరకు ప్రపంచంలోని అన్ని దేశాల వారు వారి వారి మాతృభాషా దినోత్సవాలను జరుపుకుంటున్నట్లే మనం కూడా జరుపుకునేదే అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం. 1947లో భారత్ నుండి ముస్లింలు విడిపోయి పాకిస్తాన్ దేశంగా ఏర్పడ్డారు. అప్పుడు మన దేశంలోని పశ్చిమ బెంగాలీలు భారతదేశంలో విలీనం కాబడ్డారు. ముస్లింలు అధికంగా కలిగినటువంటి తూర్పు బెంగాల్ వారు పాకిస్తాన్ లో విలీనం కాబడ్డారు. పాకిస్తాన్ వారు ఉర్దూను జాతీయ భాషగా ప్రకటించగా తూర్పు బెంగాలీయులు తమ బెంగాలీ భాషను కూడా జాతీయ భాషగా గుర్తించాలంటూ చేసిన నిరసన పోరాటంలో జరిగిన కాల్పుల్లో అనేకులు మరణించారు. ఇది ఈ రెండు భాషా దినోత్సవాలకు సంబంధించినటువంటి నేపథ్యం.